కర్నూలు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. బంధువుల పెళ్లి వేడుక కోసం వెళ్లి తుంగభద్రమ్మ నదితో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. కర్నూలు జిల్లా కోస్గి మండలం ఆర్జీఎస్ ఆనకట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కుల్లి గ్రామానికి చెందిన సుమారు 17 మంది బంధువులు కందుకూరులో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే సరదాగా తుంగభద్ర నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లగా నది లోతును అంచనా వేలేక నలుగురు నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 2 పురుషులు 2 మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. సంతోషంగా గడపాల్సిన సమయంలో కళ్ల ముందే నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. పెళ్లి ఇల్లు కాస్త విషాదంతో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇలాంటి విషాద సంఘటనలు పునరావృతం కావడం దురదృష్టకరం అంటున్నారు అక్కడి అధికారులు కానీ పోలీసులు కానీ. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్. శ్రీదేవి కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకోవాలని చెప్పాలి. పెళ్లి బాజాలు మోగాల్సినట్లయితే కనుక చావు అట్టహాసంగా సాగుతున్న పరిస్థితి. అదేవిధంగా బంధువుల పెళ్లి వేడుకలకు వచ్చిన ఎవరైతే 15 మంది ఉన్నారో తుంగభద్ర ఒడిలో స్నానానికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే 4 అయితే కనుక 2 మహిళలు 2 మగవారు అయితే కనుక అందులో గల్లంతైన పరిస్థితి కనిపిస్తుంది. ఆ గల్లంతైన వారిని వెతికి బయటికి తీసిన క్షణంలో వాళ్ళు మృత్యుఘాతకైతే కనుక గురైన పరిస్థితి నెలకొనింది. ఇందులో ఏదైతే కనుక కర్ణాటక రాష్ట్రానికి చెందిన కుల్సి గ్రామానికి చెందిన వీరు పెళ్లి ఉండడంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఉదయం పెళ్లి ఈ సందర్భంగా ఇక్కడికి చెరువుకు వచ్చి స్నానాలు అయితే కనుక ఆచరించాలని చెప్పి వచ్చిన పరిస్థితి. అట్లాసంగా సాగిన ఈ ప్రయాణంలో వారికి మృత్యుఘోష అయితే కనుక వినిపిస్తున్న పరిస్థితి. పెళ్లి ఎంతో సంతోషంగా పెళ్లి సమయంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికుల్లో కలవరం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతగానో అధికారులు అయితే కనుక ఆనకట్టల దగ్గర కావచ్చు, అదేవిధంగా కాలువలోకి వెళ్ళేటప్పుడు తుంగభద్ర నదిలో స్నానం ఆచరించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళకూడదని కూడా ఎన్నో హెచ్చరికలు నేర్పించినా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమైన విషయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే కనుక జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయో తుంగభద్ర నదిలో ఇప్పుడు 15 మందికి స్నానం అనగా 4 అయితే కనుక చనిపోయిన ధృవీకరించారు. పోలీసులు అయితే దీని మీద పూర్తి విచారణ అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. శ్రీదేవి. రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.